హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో అసెంబ్లీ ఆవరణలో ఎక్కడ చూసినా ఈ అంశం మీదే చర్చ జరుగుతోంది. రోజా అసెంబ్లీకి వస్తానని ప్రకటించడంతో సభ బయట భారీగా మార్షల్స్ ని మోహరించున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, రోజా ఆర్డర్ కాపీ అందగానే అసెంబ్లీకి వస్తానని చెప్తున్నారు. ఆవిడ చేరుకున్న పక్షంలో అడ్డుకునేందుకు అన్నట్లు మార్షల్స్ మోహరించారంటున్నారు. మరి శాసనసభాపతి దీనికి సంబంధించి ఏమైనా స్పందించినట్లు ఏమైనా తెలుస్తోందా? మీ ఉదయం సమాచారం. ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కొంచెం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్యే రోజా హైకోర్టు నుంచి తన తీర్పుకు సంబంధించిన కాపీ తీసుకొని నేరుగా అసెంబ్లీకి వస్తున్నారంటగా సమాచారం ఉంది. అయితే ఈ సమాచారం మేరకు పోలీసులు కూడా అలర్ట్ కావడం జరిగింది. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులను ఎక్కువ పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీలో గేట్ నెంబర్ 3 వద్ద పోలీసులను సివిల్ పోలీసులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రెగ్యులర్ గానే పోలీసుల బందోబస్తు ఉంటుంది. అయితే రోజా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో, అసెంబ్లీకి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఇంకొద్ది ఎక్కువ స్థాయిలో కూడా పోలీసులను కూడా మోహరించడం జరిగింది. కానిస్టేబుల్ అదేవిధంగా మార్షల్స్ అందరినీ కూడా ఇక్కడికి క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే ఇక్కడ ఉన్న అందరినీ కూడా పంపించడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా అసెంబ్లీ చీఫ్ మార్షల్స్ అదేవిధంగా మార్షల్ చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే తమకు ఎలాంటి ఆర్డర్స్ కాపీ రాలేదని, తాము ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించేది లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఆర్డర్ కాపీని తీసుకొని తాను ఖచ్చితంగా అసెంబ్లీకి హాజరవుతానని చెప్పేసి ఎమ్మెల్యే రోజా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మార్షల్స్ అదేవిధంగా గేట్ నెంబర్ 3 అదేవిధంగా గేట్ నెంబర్ 2 వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము అడ్డుకోమని చెప్పేసి పోలీసులు చెప్తుంటే మార్షల్స్ మాత్రం లోపలికి అనుమతించేది లేదని చెప్పేసి చెప్పడంతో ఎమ్మెల్యేలు, వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆమెకు స్వాగతం పలికేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా గేట్ నెంబర్ 3 దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అదేవిధంగా మార్షల్స్ ఒకరికొకరు పొందలేని సమాధానాలు చెప్తున్నారు, పొందలేని ఆన్సర్లు చెప్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా రోజాను ఆహ్వానించేందుకు ముందుకు వస్తామని చెప్పేసి వైసీపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఏం జరగబోతుంది అనేది చాలా ఉత్కంఠగా మారింది. ఏది ఏమైనా కానీ రోజా మాత్రం తాను అసెంబ్లీ లోపలికి వస్తానని చెప్పేసి తెగేసి చెప్తున్నారు. కెమెరామెన్ రాజ్ కుమార్తో సుధీర్, ఎన్టీవీ, హైదరాబాద్.